హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ నేను సిమ్లాలో ఉన్నా. నేను నైటే వచ్చేసాను. ప్రజెంట్ నా హాస్టల్ రూమ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. నాకు ఈ హాస్టల్ జస్ట్ 430 రూపీస్కే దొరికింది. అండ్ అదే మన హాస్టల్. వింటర్లో అయితే ఫుల్గా స్నోతో కవర్ అయిపోద్ది. లొకేషన్ చూడండి అసలు. రోడ్స్ మొత్తం అప్ అండ్ డౌన్సే. లొకేషన్స్ పీక్స్ ఉన్నాయి అసలు, మామూలుగా లేదు. యాక్చువల్లీ ఇలా పెట్టున్నారన్నమాట కేవలం మనుషులు నడవడం కోసం. చెట్టు చూడండి. చెట్టు కోసం ఇలా ఉంచారు. సో ప్రజెంట్ నేను ఒక ఓల్డ్ యూనివర్సిటీ ఉంది దగ్గరలో, అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చినాక ఎక్స్ప్లోర్ చేసేసాక మళ్ళీ హాస్టల్కి వచ్చి చెక్అవుట్ చేయాలి. పెద్ద బ్యాగ్ ఉంది, లగేజ్ బ్యాగ్ తీసేసుకొని ఇక కొన్ని ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయన్నమాట, వాటి దగ్గరికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అవి కూడా. సో ఈరోజుకి అయితే ఇదే ప్లాన్. లొకేషన్స్ పీక్స్ అసలు చూడండి. సిమ్లా రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మీకు వ్యూస్ చూపించాలి. టాడా, చూడండి. మామూలుగా లేదుగా. యాక్చువల్లీ ఫాగీ వెదర్ వల్ల సరిగా ఇంక కనిపించట్లేదు, బట్ రియల్గా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మామూలుగా లేదు. చాలా హోటల్స్ ఉన్నాయి. ఐ మీన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. ఐఎమ్ సో లక్కీ, ఇక్కడ ఎవరు లేరు. ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు, అంత బాగుంది ఇక్కడ.
ఇక్కడ ఇక్కడ హోటల్స్ కానీ ఇల్లు కానీ అన్నీ కూడా మ్యాక్సిమం చెక్కతో తయారు చేసుకున్నవే. అండ్ అదేదో మ్యాండేటరీ అన్నట్టు ప్రతి ఇంటి మీద కూడా పైకప్పు రేకు అయితే రెడ్ లేదంటే గ్రీను, అంతే. ఇంకా వేరే కలర్స్ ఏం యూజ్ చేయలేదు. అండ్ అది కూడా చూడడానికి చాలా లుకింగ్గా ఉంది. చూడండి మౌంటైన్ చూడండి. మ్యూజిక్ హెల్త్ని క్యూర్ చేయగలదని అందరూ అంటుంటారు కదా. మ్యూజికే కాదు, ఇలాంటి ఇప్పుడు వినిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో పక్షుల సౌండ్, అది కూడా. మొత్తానికి మీదకి వస్తాను. టికెట్ కాస్ట్ 100. వర్తా కాదనేది లోన్కి వెళ్ళి చూసి చెప్పాలి. చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ 200 years ప్లస్ అయిపోయింది. టికెట్ అయితే 100 రూపీస్ ఉంటుంది, బట్ వర్త్ అని చెప్పుకోవాలి. కల్కి 2898 ADలో చూస్తాం కదా మనం, ఫ్యూచర్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఒక 2 hours వరకు. అలానే ఈ లోపలికి వెళ్ళాక కంప్లీట్గా ఒక ఓల్డ్, కొంచెం పాతకాలానికి వెళ్ళినట్టు ఉంటుంది. మూవీస్లో మనం చూస్తూ ఉంటాం పాతకాలం సెటప్, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఇంకా చాలా ఆర్ట్ గ్యాలరీస్ అండ్ అప్పట్లో ఫర్నిచర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. మనల్ని ఏమి టచ్ చేయనివ్వరు, ఇంకా ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకునేవారు. లోపలికి కంప్లీట్గా ఫోటోగ్రఫీ లేదు. టికెట్ కాస్ట్ అయితే ఇండియన్స్కి 100 రూపీస్ ఉంటుంది, ఫారినర్స్ అయితే 500 వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే 50 రూపీస్ తీసుకుంటారు అనుకుంటా. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు గార్డెన్స్, భవన్ పక్కనే మంచి గార్డెన్స్ కూడా. టూ 2015 వరకు కూడా ఇది రాష్ట్రపతి నివాస్ అంట. లోపల చూసేంత వరకు నాకు తెలియదు. సో అది సిమ్లాలో మనం చూడాల్సిన ఒక ప్లేస్ అయితే ఇది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రాష్ట్రపతి నివాస్ అంటున్నారు, చాలా అంటున్నారు. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి, రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయాలి. చెక్అవుట్ చేసేసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అసలైన ప్లేసెస్, అవి చూసి ఇక్కడ నుంచి సిమ్లా నుంచి జంప్ అయిపోవడమే. ఆల్మోస్ట్ 12 o'clock అయినా సరే కొంచెం స్నో వెదరే ఉంది ఇక్కడ.
జస్ట్ ఇప్పుడే హాస్టల్ నుంచి చెక్అవుట్ అయిపోయాను. అండ్ ఇప్పుడే ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఫ్రమ్ కేరళ. సే హాయ్ బ్రో. హాయ్, మై నేమ్ ఈస్ ముబారక్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ ఇన్ Kochi. Then I have joined this man. Then we will see you to any place. యా, నేను యాక్చువల్లీ నిన్న వచ్చాడంట నా అలాగనే, బట్ పడుకునే ఉన్నాడు. నేను ఇప్పుడు తీసుకొచ్చాను బయటికి. యాక్చువల్లీ నా టైం అయిపోయింది, చెక్అవుట్ అయిపోయింది, తనది కూడా అయిపోయింది. తను ఇప్పుడే పరిచయం అయ్యాడు, తీసుకొని వెళ్తున్నాను సిమ్లా ఎలా ఉంటుందో చూపించడానికి. సో Okay. సీ యూ. We'll see you later. యాక్చువల్లీ నేను కల్కా నుంచి సిమ్లా వరకు కూడా టాయ్ ట్రైన్లోనే వచ్చాను. బట్ నాకు వీడియోస్ రికార్డ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే జనరల్ క్లాస్లో వచ్చాను. నాకు వచ్చేంత వరకు కూడా తెలియదు టాయ్ ట్రైన్లో కూడా ఉంటుందని జనరల్ క్లాస్. సో నేనైతే టాయ్ ట్రైన్లోనే వచ్చాను సిమ్లా వరకు. అండ్ ఇప్పుడు టాయ్ ట్రైన్ ఎలా ఉంటుందో నేను చూశాను, బట్ మీకు చూపించలేదు కదా, చూపిస్తాను. టాయ్ ట్రైన్ అండ్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఎలా ఉంటుందో అంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సిమ్లా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచే మీకు అక్కడ ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుందా లేదో. ప్రజెంట్ నేను అక్కడికే వెళ్ళబోతున్నా. సో దిస్ ఈజ్ టాయ్ ట్రైన్. మీరు కనుక సిమ్లా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టాయ్ ట్రైన్నే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఆన్ ది వే అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ ఏంటి రికార్డ్ చేయలేకపోయాను. సో నేను చెప్పేది అదే. యాక్చువల్లీ మీరు వైజాగ్ నుంచి వచ్చినా, హైదరాబాద్ నుంచి వచ్చినా సరే డైరెక్ట్ ఢిల్లీ వరకు ట్రైన్స్ ఉంటాయి. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు లేదంటే కల్కా వరకు కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. కల్కా నుంచి సిమ్లాకి టాయ్ ట్రైన్స్ ఉంటాయి. సో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అదే కల్కా, పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ టాయ్ ట్రైన్లో రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది సిమ్లా వ్యాలీ, ద గ్రేట్ గ్రీన్ సిమ్లా వ్యాలీ. ఏమన్నా ఉందా అసలు లొకేషన్? ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా వింటర్లో ఎలా ఉంటుందో మామూలుగా లేదు. సిమ్లాలో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. మాల్ రోడ్ అంటారు, ఖచ్చితంగా విజిట్ చేయాలి సిమ్లా వస్తే. ఆ మౌంటైన్ మీద కనిపిస్తుందా ఆంజనేయుని విగ్రహం? అక్కడికి వెళ్ళాలని ఉంది, చూడాలి వెళ్ళగలనో లేదో మరి. యాక్చువల్లీ చెక్అవుట్ చేసేయడం వల్ల లగేజ్ మొత్తం నా దగ్గరే ఉంది. ఈ లగేజ్ తీసుకొని అంత పైకి ట్రెక్ చేయాలంటే మామూలు విషయం కాదు. చూద్దాం ఏమవుద్దు. నైట్ 9:40 వరకు టైం ఉంది. ఇలా ఏమేమి చేయగలనో ఏమేమి చూడగలనో చూసేసి మీకు చూపించేస్తాను. మాల్ రోడ్ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్స్ ఉంటుంది జాకు మందిర్ అని. హిమాచల్ ప్రదేశ్లోనే సిమ్లాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ ఇది, జాకు హిల్. రామాయణం జరిగినప్పుడు
రామాయణం జరిగినప్పుడు లక్ష్మణుడికి గాయమయ్యాక సంజీవుని కోసము ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు డైరెక్ట్ ఈ హిల్ మీదకే వచ్చాడనమాట. అప్పుడు యాక్స్ రిషి అని ఒక రిషి తనకి డైరెక్షన్ చెప్పారనమాట. సో అలా ఈ హిల్ అనేది ఆంజనేయ స్వామి రావడం వల్ల ఫేమస్ అయింది. అండ్ అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. వింటర్లో అయితే అది ఆల్మోస్ట్ స్నోతో కవర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాను. యాక్చువల్లీ దీనికి రోప్ వే ఉంటుంది, ఇంకా బై వాక్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ రోప్ వేకే వద్దాం అనుకున్నా, బట్ మాల్ రోడ్డు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే మాల్ రోడ్ ఏంటంటే టోటల్ సిమ్లా ఒకలాగా ఉంటే ఒక మాల్ రోడ్డు ఒకలాగా ఉంటుంది అనమాట. అంటే అదొక డిఫరెంట్ కంట్రీలో ఉంటాయి కదా, అలాంటి స్ట్రీట్ అనమాట. సో అది ముందు ఒక బ్యాగు వెనక్కి ఒక బ్యాగు వేసేసుకొని జాగు మందిరికి వెళ్ళిపోతున్నానంటే నేను గ్రేట్. మామూలుగా లేదు, దోల తీరిపోతుంది. ఓల్డ్ సిమ్లా కనిపిస్తుంది ఈ స్టాచ్యూ. దర్శనం బాగా జరిగింది. మళ్ళీ మాల్ రోడ్కి వచ్చేస్తాను. యాక్చువల్లీ ఈ ప్లేస్ని ది రిడ్జ్ అంటారు అనమాట. మొత్తం సిమ్లా ఒకలాగా ఉంటాయి. ఈ ప్లేస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే చుట్టుపక్కల ఏరియా మొత్తం. యాక్చువల్లీ మీరు లొకేషన్స్ చూడాలి అక్కడ నుంచి. బట్ నాకు ఎందుకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. టబ్ ఎంత మంచి అట్మాస్ఫియర్. ఈవినింగ్ మళ్ళీ ఉన్నస్లో మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈవినింగ్ టైం. అసలు వదిలి వెళ్ళాలని లేదు నిజానికి, కానీ వెళ్ళాలి. ఈవినింగ్ టైం అయితే మామూలుగా లేదు అసలు. ఒక్కసారి లొకేషన్ చూడండి. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపు పొద్దున్న కాదు, ఇప్పుడు నాకు బస్సు ఉంది నైట్ 9కి మనాలి, సిమ్లా టు మనాలి. రేపు పొద్దున్నే మనాలిలో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. బాయ్.